భక్తులారా, శ్రీకృష్ణుడు కేవలం యుద్ధభూమిలో అర్జునుడికి ఉపదేశం ఇచ్చినవాడు మాత్రమే కాదు, అతను ప్రతి మనిషికి, ప్రతి స్త్రీకి జీవితం ఎలా నడిపించాలో చూపించిన దైవం. స్త్రీ దేవతాస్వరూపం అని గీతలో చెప్పబడింది. అంటే స్త్రీ తన ఇంట్లో తల్లిగా, భార్యగా, కుమార్తెగా దైవంలాంటి స్థానంలో ఉంటుంది. కాని ఆమె జీవితం పవిత్రంగా ఉండటానికి కొన్ని నియమాలు, ఆచారాలు అవసరమని శ్రీకృష్ణుడు చెప్పబడింది. 1. స్త్రీధర్మం. గౌరవం కాపాడుకోవాలి. శ్రీకృష్ణుడు అన్నాడు, స్త్రీ గౌరవం దైవగౌరవం. అంటే స్త్రీ తన మాటల్లో, ప్రవర్తనలో, వస్త్రధారణలో పవిత్రత ఉంచాలి. గౌరవాన్ని కాపాడే స్త్రీకి దేవతలు సైతం నమస్కరిస్తారు. నంబర్ 2. భర్త కుటుంబం పట్ల ప్రేమతో ఉండాలి. ప్రతి పరాస్త్రీ సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి. గీతలో కనబడింది, తన భర్తను దేవునిలా చూసే స్త్రీకి లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. ఉపవాసం, పూజలో భక్తి. స్త్రీలు ఏకాదశి, కార్తీక మాసం, శివరాత్రి వంటి రోజుల్లో శ్రద్ధగా ఉపవాసం చేస్తే అది పాపాలను కడిగి పుణ్యాన్ని ఇస్తుందని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. యతయః శుద్ధచేతసః భజంత్యనన్యమనసః. స్త్రీ చేయకూడనివి పురాణాల ప్రకారం కోపం, అసూయ, అబద్ధం, దుర్వాక్యం వీటిని దూరం పెట్టాలి. దేవాలయంలో అపవిత్ర దుస్తులతో ప్రవేశించకూడదు. శివుడు, విష్ణువు, తల్లి దేవతల ముందు వాదన చేయకూడదు. పవిత్ర దినాల్లో ఆహారం తయారు చేస్తే ముందు స్నానం చేసి శుభ్రత పాటించాలి. స్త్రీ భక్తి శక్తిరూపం. శ్రీకృష్ణుడు అన్నాడు, యో మాం భజతి స్త్రీవా వైశ్యోవా శూద్రస్తథా. అంటే ఎవరు అయినా, స్త్రీ అయినా, పురుషైనా నన్ను పూజిస్తే నేను వారిని అత్యంత శక్తివంతమైన ఆయుధం. భక్తులారా, స్త్రీలో ఉన్న ప్రేమ, భక్తి, క్షమ, దానం ఇవే ఆమెను దేవతగా నిలబెడతాయి అని కృష్ణుడు చెప్పాడు. ఈ వీడియో నచ్చిందా మీకు? లైక్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.